మనమైతే రొయ్య పిల్లలు వేసి ఈ రోజుతో 70 రోజులు అయింది. ఈ రోజు అయితే కౌంట్ వేస్తున్నాం. మొన్న ఎప్పుడో వారం ముందు పెట్టాను, అది అయితే 86 వచ్చింది. అంటే 62 రోజులకి 86 వచ్చింది. ఈ రోజుతో 70 రోజులు మళ్ళీ పెడుతున్నాం. ఎందుకు పెడుతున్నామంటే 2 రోజుల నుంచి పొద్దున్నే డివో పడుతుంది. అంత డివో పడుతుంది అంటే ఎలా ఉండేది చూద్దాం చెప్పి అతను ఎటు వలేస్తున్నాం. కాబట్టి ఈరోజు అయితే కౌంట్ పెట్టి చూస్తున్నాం ఎంత వస్తున్నాయో. చెప్పాను కదా, ఈ చెక్కలో అయితే 1,00,000 పిల్లలు పోసాను. నాస్తుంది కాబట్టి కాయలేదని చెప్పి 50,000 ఉంటుంది అనుకుంటున్నాను. దానికి 50,000 వరకే మేత తీసుకుంటుంది. ఈ ఎందుకు వస్తున్నాయి అంటే డ్యూ ఎందుకు పడుతుంది అంటే ఆక్సిజన్ అయితే సాల్చలేదు, తోకలు కూడా ఎర్రగా అవుతున్నాయి. తీరా మేము కౌంట్ పెట్టి చూస్తే కౌంట్ అయితే 75 వచ్చింది. అంటే 70 రోజులు 75 కౌంట్ వచ్చింది. రొయ్యలు అయితే కొంచెం మెత్తగా ఉన్నాయి. అది కాక డివో పండి కాబట్టి కొంచెం మేత తీసుకుంటలేదు. అయ్యి దాని పేగులు అసలు మేతే లేదు. పెళ్ళేసి 70 రోజులు అయింది. 70 రోజులకి అసలు వనామీ రొయ్య ఎంత కౌంట్కి రావాలో కొంచెం తెలిస్తే కామెంట్ చేయండి నాకు. నేనైతే త్వరగానే పెరిగింది అనుకున్నాను, ఎందుకంటే నా దాంట్లో తక్కువ పిల్ల కాసింది అనుకుంటున్నాను. మీరు ఎంత ఉంటుందో తెలియదు. నెక్స్ట్ వీడియో చెబుతాను అది కూడా.